నమస్తే వెల్కమ్ టు ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్. విజయవాడలో జనసేన ఎల్పీ సమావేశం ముగిసింది. జనసేన అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధ్యక్షతన భేటీ జరిగింది. సమావేశానికి 21 మంది ఎమ్మెల్యేలు హాజరయ్యారు. అలాగే రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ కూడా సమావేశానికి హాజరయ్యారు. ఈ సమావేశంలో పార్టీ సభ్యత్వ నమోదు, ఎమ్మెల్యేల పనితీరు, పార్టీ బలోపేతంపై చర్చించారు. ఇక పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ లైవ్ లో అందిస్తారు. రాజ్ కుమార్, జనసేన ఎల్పీ సమావేశం ఏ విధంగా జరిగింది, ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారు, అరవ శ్రీధర్ పైన ఏదైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందా? రైట్ శ్రీదేవి, మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలో ప్రత్యేకంగా ఏదైతే ఈరోజు పార్టీకి సంబంధించినటువంటి లెజిస్లేటివ్ సమావేశం ముగిసింది. విజయవాడ నవోటల్ వేదికగా కూడా సమావేశం చాలా ప్రతిష్టాత్మకంగా పార్టీ చేపట్టింది. ముఖ్యంగా కొన్ని కీలకమైనటువంటి అంశాలపైన ప్రధానంగా కొంచెం సుదీర్ఘంగా కూడా 3 గంటల సేపు పార్టీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి అంశాలపైన ప్రధానంగా కూడా చర్చ జరిగినట్లు కూడా తెలుస్తుంది. పార్టీకి సంబంధించినటువంటి 21 మంది ఎమ్మెల్యేలతో కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా ఈరోజు సమావేశం నిర్వహించారు. ఏదైతే ఇటు స్థానిక సంస్థలు కోట ఇప్పటికే గత 5 సంవత్సరాల కాల పరిమితి పూర్తి కావడంతో రాబోయే అంటే అతి కొద్ది కాలంలోనే ఆ స్థానిక సంస్థల ఎన్నికలు త్వరలో రాబోతున్నాయి. కాబట్టి దానికి సంబంధించి కూడా పార్టీని పూర్తి స్థాయిలో బలోపేతం చేసేందుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈరోజు పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నట్లు కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు తీసుకున్న నాటి నుండి విడుదలైనటువంటి నిధులు కావచ్చు, ఏదైతే జనసేన పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి తర్వాత పూర్తి స్థాయిలో ఆ పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టినటువంటి తర్వాత చేస్తున్నటువంటి రోడ్ల నిర్మాణం కావచ్చు, పల్లె పండుగ కార్యక్రమంలో చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, ఇంకా నియోజకవర్గాలు ఏదైతే జనసేన ప్రాతినిధ్యం వహిస్తుందో 21 నియోజకవర్గాల్లో ఈ 21 నియోజకవర్గాలకు కావాల్సినటువంటి నిధులు కావచ్చు, ఎక్స్పెండిచర్ కావచ్చు, ఇక మిగతా కార్యకలాపాలు పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి ఎమ్మెల్యేలకు ఏది కావాల్సిన అవసరం ఉంది, దాంతోపాటు ఇటు అటవీ శాఖ కావచ్చు, అదేవిధంగా అటు రూరల్ డెవలప్మెంట్ కావచ్చు, అదేవిధంగా సైన్స్ అండ్ టెక్నాలజీ కావచ్చు, ఇంకా మిగతా పవన్ కళ్యాణ్ శాఖలు ఏదైతే 5 శాఖలు నిర్వర్తిస్తున్నారో వాటికి సంబంధించి ఎమ్మెల్యేలకు ఎలాంటి సహాయ సహకారాలు కావాల్సినటువంటి అవసరం ఉందో వాటిపైన కూడా పవన్ కళ్యాణ్ ఈరోజు చర్చించడం జరిగింది. మరొక వైపు పార్టీకి సంబంధించి ఇటు డెమాన్స్ట్రేషన్ కూడా సంబంధించినటువంటి అంశాల కూడా దాని మీద కూడా ప్రధానంగా చర్చ జరిగినట్టు కూడా తెలుస్తుంది. మరొక వైపు ఇటు కమిటీల నిర్మాణంతో పాటు పార్టీకి సంబంధించినటువంటి క్రియాశీలక సభ్యుల దీనికి సంబంధించి కూడా ఈరోజు ప్రధానంగా చర్చ జరిగింది. ఇప్పటికే పార్టీ దాదాపుగా 17.60 లక్షల సభ్యత్వాలు ఆన్ ద స్పాట్ అంటే ఈ రోజు వరకు కూడా నమోదు చేసినట్లుగా కూడా తెలుస్తుంది. మరి 20 లక్షల సభ్యత్వాల టార్గెట్గా ఈసారి జనసేన పార్టీ ముందుకు వెళ్తుంది. కాబట్టి కొంతవరకు కూడా ఇంకా సభ్యత్వాలకు ఏదైతే వెసులుబాటును కల్పించినట్లు కూడా ఇందాక మాట్లాడినటువంటి సమావేశంలో అటు ఎమ్మెల్సీగా ఉన్నటువంటి హరిప్రసాద్ దాన్ని ప్రస్తావించారు. కానీ గ్రామ స్థాయిలో, ఎందుకంటే రేపు స్థానిక సంస్థలు అనగానే ఇప్పుడు మొన్నటి వరకు ఏదైతే ఇటు పార్టీకి సంబంధించినటువంటి ఎన్నికల మీద పోటీ జరిగినప్పటికీ కూడా రేపు స్థానిక సంస్థల మీద 3 పార్టీలు కలిసి వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి అక్కడ కొంత ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కేడర్ తో పాటు జనసేనకు కొంత సఖ్యత ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయని ఇప్పటికే ఎమ్మెల్యేలందరూ కూడా అటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు చెప్పడం జరిగింది. ఈ విషయాలన్నిటిపైన కూడా ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు మంత్రి లోకేష్కు స్థానికంగా ఉన్నటువంటి సమస్యల మీద త్వరలోనే ఒక సమాచారం అందించి తగినటువంటి రీతిలో వాటిని వెంటనే సమస్యలు ఏవి కూడా పునరావృతం కాకుండా ఉండేటువంటిగా కూటమిలో ఉన్నారు. కాబట్టి 3 పార్టీల్లో కూడా ఎక్కడ కూడా పొరపాట్లు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉందని కూడా చెప్పారు. ఒక ప్రేమపూర్వకమైనటువంటి విందును కూడా ఈరోజు ఎమ్మెల్యేలకు పవన్ కళ్యాణ్ ఇచ్చినట్లు కూడా తెలుస్తుంది. కొన్ని అంటే ఈ రోజు జరిగినటువంటి ఈ 3 అంశాలు ఏదైతే ఇటు పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేల పనితీరుతో పాటు కావాల్సినటువంటి నిధుల కేటాయింపు, అదేవిధంగా గ్రౌండ్ లెవెల్లో రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల కోటాను పూర్తిగా జనసేన పార్టీ కేటాయించబడినటువంటి సీట్లు, తదితర పార్టీకి సంబంధించినటువంటి సభ్యత్వాలు అన్నిటిపైన కూడా ప్రధానంగా పార్టీ ఫోకస్ చేసిందని చెప్పుకోవచ్చు. రైట్ రాజ్ కుమార్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.